అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మా ప్రియతమ నాయకుడు నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం ఇచ్చేసిన సందర్భంగా వారికి ఆహ్వానం పలుకుతామని ఇక్కడ రావడం జరిగింది. ఇంత ఘనమైనటువంటి స్వాగతం పలుకుతున్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటాను. ఈ హిందూపురంతో పాటు ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ప్రజలందరూ బ్రహ్మరథం పడుతూ ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి ఈరోజు సంతోషం అనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల కాలంలో ఇటువంటి పరిపాలన లేకుండా కుంటుపడిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడిపోయి అరాచకమైనటువంటి పరిపాలన సాగిస్తూ కేసులు పెడుతూ బీసీ, ఎస్సీ, మైనార్టీ అందరికీ కూడా నానా రకాలుగా హింసిస్తూ ప్రజలందరిపైన పెను భారం మోపినటువంటి ఒక నిత్యావసర ధరలు కానీ, లేకపోతే పెట్రోల్, డీజిల్ కానీ, లేకపోతే గ్యాస్ కానీ, అన్ని రకాలైనటువంటి విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీలు ప్రతి ఒక్కరు పెంచుకుంటూ పోయి సామాన్య మనల్ని ఇక్కడ నివసించేటువంటి పరిస్థితి లేని పరిస్థితి కల్పించారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ ముక్తకంఠంతో ఒకే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచనతో ఈరోజు ఎక్కడికక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతూ దండోపదండాలుగా యొక్క రాజకీయ కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు కూడా వేలాది మంది ఈరోజు నందమూరి బాలకృష్ణ వెళ్తున్నారు. ఈరోజు అశేష జనవాహన కలిగి వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒకటే లక్ష్యంగా ఉన్నారు. ఈరోజు 3 పార్టీల లక్ష్యం అంటే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసింది. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, అదేవిధంగా సంక్షేమం రావాలి, అభివృద్ధి జరగాలి. ఈ 3 అజెండాతోటి ఒక జెండా రూపంలో వచ్చి ఈరోజు ఉమ్మడి అభ్యర్థులుగా మేమందరూ కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా విజయం సాధించి ఈ రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. నందమూరి బాలకృష్ణ గారు 30,000 మెజార్టీ పైచులకు మెజార్టీ హిందూపురం గెలుస్తారని చెప్పేసి మేము దంగాబద్ధంగా చెప్పగలుగుతున్నాము. అదేవిధంగా అనంతపురం పార్లమెంట్ నుంచి నేను కూడా అత్యధిక మేర గెలిచేటువంటి అవకాశాలు వెన్నుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ కాన్ఫరెన్స్కి వెళ్ళినా ప్రజలందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు ఓటేయాలని చెప్పేసి ఒకే లక్ష్యంగా ఈరోజు ప్రజలందరూ ఆశిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.